తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వాలు ఏవైనా పాలకులు ఎవరైనా ప్రభుత్వ విద్యను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప అభివృద్ధి పరిచే దిశగా చర్యలు చేపట్టకపోవడం సరికాదని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో వారు మీడియాతో మాట్లాడుతూ 117 జీవోను రద్దు చేయాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాల విలీన ప్రక్రియను ఉపసంహరించుకోవాలని 12వ పీఆర్సీని నియమించి 30% ఐఆర్ ప్రకటించాలన్నారు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో ఈరోజు మేమైతే 117 జీవోను రద్దు చేయాలని కోరాం. కానీ ప్రభుత్వం ఆ దిశగా లేకుండా వేలాది పోస్టులను సర్ప్లస్ చేయాలనే ఉద్దేశంతో ఉంది. ఉన్నటువంటి పాఠశాలను సబ్జెక్ట్ వైజ్ ఉన్నటువంటి తరగతి బోధనను రద్దు చేయాలని ఉన్నది. అలాగే యూపీ స్కూలు రద్దు చేయాలని ప్రభుత్వం ఉద్దేశం ఉన్నది. అలాగే హై స్కూల్ ప్లస్ కూడా రద్దు చేయాలని అని ప్రభుత్వం ఉద్దేశం ఉన్నది. మేమైతే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర స్వయంగా లోకేష్ గారు ఉన్నారు. 117లో మేము సవరణలు అడిగింది ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడున్న కానీ మీరు చదివినటువంటి తరగతులలో ఎంత సెక్షన్కి ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల సెక్షన్కు 54 మంది చేసినారు. మీరు చదివిన దాంట్లో ఎంత ఉన్నారో ఒకసారి బేరీజు వేయాలని కూడా కోరుతా ఉన్నాం. 54 మందికి ఫస్ట్ సెక్షను, అలాగే గతంలో 88 దాన్ని తగ్గించమని కోరాం 117లో. ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంకా 6 పెంచి 94కు పెంచింది. ఈ పెంచడం వల్ల ఈరోజు వేలాది పోస్టులు సర్ప్లస్ అవుతున్నాయి. అంటే ప్రభుత్వ విద్యను ఉంచాలనుకుంటున్నారా, మూసివేయాలనుకున్న కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నేను అందుకే ఈ సందర్భంగా అందరికీ ప్రశ్న వేస్తా ఉన్నా. మా ఉపాధ్యాయ పిల్లలు కానీ, లేదా రాజకీయ నాయకుల పిల్లలు కానీ, ఉద్యోగుల పిల్లలు కానీ వాళ్ళు ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలో లేరు. మరి వాళ్ళు ఉన్నటువంటి పాఠశాలలో వీలైతే నర్సరీ నుంచి కూడా తరగతి సబ్జెక్ట్ వైజ్ బోధన ఉంది. అదే మన పిల్లలు లేనటువంటి ప్రభుత్వ పాఠశాలలో తరగతి వైజ్ సబ్జెక్ట్ వైజ్ ఎందుకు రద్దు చేయాలని కోరుతున్నారు? అధికారం మాకు ఉందా అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరొకటి హై స్కూల్ ప్లస్ జూనియర్ కాలేజీ ప్రతి మండలంలో ఒకటి గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అవి చాలామంది పేద పిల్లలకు ఈరోజు ఉపయోగపడుతున్న సందర్భంలో ఎటువంటి కనీసం చర్చలు కూడా లేకుండా ఏకపక్షంగా రద్దు చేయాలని నిర్ణయిస్తాను. అందుకు మేము కోరుతా ఉన్నాం, ఎక్కడైతే హై స్కూల్ ప్లస్లో విద్యార్థులు ఉన్నటువంటి కాలేజీలో కానీ ఒకవేళ ఆ మండలంలో కాలేజీ లేకపోతే అక్కడ హై స్కూల్ ప్లస్ ఇవ్వాలనేటువంటిది మా డిమాండ్. యూపీ స్కూల్లో కూడా ఈరోజు చాలా దూర ప్రాంతాల్లోనే 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు లేని గతంలో, ఇప్పుడు కాదు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి దాని నుంచి అప్పటి నుంచి కూడా యూపీ స్కూళ్ళు ఉన్నాయి. మరి ఏ విధంగా రద్దు చేస్తారు? అవి స్ట్రెంత్ ఆధారంగా రద్దు చేసి ఈరోజు దాదాపుగా 20,000 పోస్టులు సర్ప్లస్ అయింది. మరి ఈ విధంగా ఉన్న పోస్టులే సర్ప్లస్ అవుతుంటే డిఎస్సి ఏ విధంగా నిర్వహిస్తారు, ఏ విధంగా వాటిని చేస్తారు అంటే ఏం చేస్తున్నారు అనేటువంటిది ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇప్పటికైనా లోకేష్ గారు కమిషనర్ కాడ కాకుండా మీటింగు లోకేష్ గారే స్వయంగా నిర్వహించి మా యొక్క డిమాండ్లను పరిశీలించవలసిందిగా మమ్మల్ని కూడా పిలిచి లోకేష్ గారు స్వయంగా మాట్లాడితే మేము ఇవన్నీ కూడా అడగాలని. కాబట్టి దయచేసి లోకేష్ గారు ప్రత్యేక సమావేశం ఈ నెలతో నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఫిబ్రవరి 27న జరగనుందని విశాఖ కలెక్టర్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. డీసీపీ అజిత, డీఆర్ఓ భవానీ శంకర్లతో కలిసి విశాఖ కలెక్టరేట్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 3న ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేసి అదే రోజు నుంచి ఫిబ్రవరి 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. 11న నామినేషన్ పరిశీలన, 13 వరకు ఉపసంహరణ గడువు ఉంటుందన్నారు. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు వెల్లడించడం జరిగింది. సో ఈ ఎన్నికల సంబంధించిన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యాక ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఎలక్షన్ కమిషన్ వారు వెనక తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు దాకా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమల్లో ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు వెల్లడించిన షెడ్యూల్ చూస్తే 3 ఫిబ్రవరి 2025 ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా నామినేషన్ స్వీకరణ ఎక్కడ జరుగుతుంది, ఏ సమయం దాకా జరుగుతుంది, అదేవిధంగా ప్రతిరోజు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా జరుగుతుంది అనే పూర్తి వివరణ ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ద్వారా 3వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 సోమవారం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ అనౌన్స్మెంట్లో
రెండో అంశం ఏంటంటే లాస్ట్ డే ఆఫ్ మేకింగ్ నామినేషన్ ప్రక్రియ 10వ తారీఖు 10th ఫిబ్రవరి 2025 పూర్తి అవుతుంది. 2025 10వ తారీఖు ఫిబ్రవరి నెల 3 గంటల దాకా నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. తర్వాత ఈ నామినేషన్ స్క్రూటినీ అనేది 11వ తారీఖు 11th ఫిబ్రవరి జరుగుతుంది. విత్డ్రాయల్ అనేది ఎవరైనా వెనక తీసుకునే సిచ్యువేషన్లో అది 13వ తారీఖు లోపల 13 ఫిబ్రవరి లోపల వారు విత్డ్రాయల్ ఆఫ్ నామినేషన్ అనేది చేయవచ్చు. విత్డ్రాయల్ ఆఫ్ నామినేషన్ జరిగాక మనము ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది తయారు చేసి ఎలక్షన్ కమిషన్ వారికి పంపించడం జరుగుతుంది. పోలింగ్ అనేది 27 ఫిబ్రవరి 2025 27th ఫిబ్రవరి 2025 పోలింగ్ జరుగుతుంది. హవర్స్ ఆఫ్ పోలింగ్, ఎన్ని గంటల నుంచి పోలింగ్ మొదలై ఎప్పుడు ముగిస్తుంది అని చూస్తే పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా 8 AM to 4 PM పోలింగ్ జరుగుతుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్లో ఎన్నిక 3వ తారీఖు మార్చ్ 3rd 2025 కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ జరుగుతుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ మీకు తెలిసినది ఎమ్మెల్సీ ఎన్నికల ఎప్పుడు కూడా కొంత సమయం తీసుకుంటుంది. ఎందుకంటే మనము ట్రాన్స్ఫరబుల్ ఓట్స్ మనము ఇస్తున్నాం కాబట్టి మనకి సమయం తీసుకుంటుంది. సో ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ ఒక రోజులో కంప్లీట్ కావచ్చు. ఇట్ మే గో టు ద సెకండ్ డే ఆల్సో. సో డిపెండింగ్ ఆన్ ద టర్న్ అవుట్. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం పెదమేరంగిలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. రైస్ మిల్, దుకాణ సముదాయాలపై దాడికి దిగి బియ్యం బస్తాలు, సామాగ్రిని ధ్వంసం చేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. అటవీ అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాను మౌనంగా గంభీరంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానన్నారు. తాను కొడితే మామూలుగా ఉండదని, గట్టిగా కొట్టడం తనకున్న అలవాటని చెప్పారు. ఫిబ్రవరి నెల చివర్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో జహీరాబాద్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే నిలిచిపోయాయని విమర్శించారు. కాళేశ్వరం, బసవేశ్వరం, సంగమేశ్వరం ప్రాజెక్టులను ఎండబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండింటికి కూడా లక్ష ఎకరాల పైచీలకు వచ్చేట్టు ఎకరాల నీళ్ళ చెట్టు పెట్టుకున్నాడు. మళ్ళీ మన నుంచే కావాలి, మళ్ళీ ఇది లైన్లో రావాలి. అందరు మంచిగా ఉండాలి. మనకు మన పార్టీకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు. తెలంగాణలో ప్రతి బిడ్డ మనోడే. వాళ్ళు ఏ మతం ఉన్నారు, ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు. ఈ తెలంగాణ బార్డర్ గీత లోపలిన బిడ్డలు అందరు మనోళ్ళే. అందరు బాగుపడాల్సిందే, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే. ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్టాడు, ఎవరితో కాదు. అవతార పంచాంగం మళ్ళా మనమే కొట్లాడాలి. పక్క మాట అనేది కొట్లాడదాం కదా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే. తెగించి కొట్లాడాల్సిందే, తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే, మనమే కొట్లాడి తీరాల్సిందే. కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు, రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను. మీరు సిద్దపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి, మన నీళ్లు సాధించుకోవాలి, మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి, కొట్లాడాలి. తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందుకు పోతూనే ఉండాలి. మంది మాటలు పట్టుకుని మారమానం పోతే మళ్ళీ చివరికి ఇల్లు కాలిపోతారు. వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతాం. రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జైబీ అంటారు. వీళ్ళు ముంచుతారా నాయన అని చెప్పిన ఆయన వాడు తులం బంగారం ఇస్తా, నీకు ఏంటి, నీకు బంగారం వడ్డానం పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో మీ సంగతితో చూద్దామని ఆయన వేశారు. కైలాసం ఆడలో పెద్ద పామింగినట్టు అయింది. మళ్ళీ ఆలోచన లేకుండా ఎటు పెడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ. గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది. తువ్వకచ్చినాం, రైతులు ఇంత ముఖం తెలివైతుంది, బాకీలు కట్టుకుంటుండ్రి. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది 15,000 కోట్లు పెంచుకుంటూ పోయినాయి. ఏడాది 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో. అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం. ఇవాళ ఉల్టా 15,000 కోట్లు పడిపోయింది. ఇంకా వాడేమి ఇస్తాడుగా, ఇంకా ఇస్తారా? ఇంకో 4-5 నెలలైతే జీతాలే కష్టమైంది. దొడ్డు అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొరుకుతారు పైసలు, మీకు దొరుకుతారు కదా పేపర్లలో. సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా చేయించారు. దివాళతోనేమి కాదు,
100% ఇప్పటికే ప్రజలు నిర్ణయానికి వచ్చిండ్రు. డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ది పదంలో దూసుకెళ్తోంది. సూపర్ 6 పథకాలను అమలు చేసి తీరుతామన్న మంత్రి సవిత. కూటమి ప్రభుత్వ పాలన పూర్తిగా గాడి తప్పింది. రాష్ట్రంలో ఆర్థిక అరాచకత్వం నడుస్తోందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆక్షేపణ. టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం. రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు అధికారులకు టీటీడీ చైర్మన్ పలు సూచనలు. జహీరాబాద్ నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో కేసీఆర్ భేటీ. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే నిలిచిపోయాయని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.